రండి ఎమ్మెల్యే గారి నాయకత్వం, భర్త లక్ష్మణ్ గారి నాయకత్వం, జై కాంగ్రెస్. కొంచెం బండి ముందర పోయి దండేస్తారు. ఎంపీ గారు వచ్చారు, కొంచెం ముందర పోయి ప్లీజ్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఈ ప్రాంత గిరిజన సోదరి సోదరులు ప్రత్యేకంగా అందరికీ నా నమస్కారం, ధన్యవాదాలు. నేను మీ అందరికీ చిరపరిచునే కాదు, పరోక్షంగా ప్రత్యక్షంగా నన్ను అభిమానించి ఆరాధించి అనేక పర్యాలు గెలిపించడంతో పాటు ఈ ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలో 17 సంవత్సరాలుగా మంత్రిగా పనిచేసటమే కాదు, రాష్ట్రంలో దేశంలో ఒక ప్రతిష్ట గల నాయకుడిగా తీర్చిదిద్దిన ఈ ప్రజలందరికీ నా ధన్యవాదాలు, నా నమస్కారం. నేను అనేక సభల్లో సమావేశాల్లో మీకు ఈ ప్రాంతం యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి కానీ, లేక రాష్ట్ర సమస్యల్ని ఎలుగెత్తి చాటడానికి కానీ, అనేక పోరాటాలు చేయటానికి కానీ, రైతులు, రైతు కూలీలు, గిరిజనులని, ఆదివాసీలని, వెనుకబడిన వర్గాల అందరినీ కలుపుకొని ముందుకు సాగటంలో అనేక కార్యక్రమాలు నిర్వహించిన నేను ఇప్పుడు మాటలు, ఉపన్యాసంతో సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. అంతేకాదు, ఇప్పటికే మీరు చాలా సమయమైంది, ఎండ వేడిమికి ఇబ్బంది పడుతున్నటువంటి విషయం అర్థం చేసుకుని 3-4 మాటల్లో మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. కాంగ్రెస్ ఆధ్వర్యాన నేను మీ దామర్చర్ల ఇప్పటి నుంచి కాదు, జానారెడ్డి గారు 83లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వారికి 2009 వరకు జానారెడ్డి గారి నియోజకవర్గంలోనే దామర్చర్లుండే. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ ఎప్పుడైనా జానారెడ్డి గారికి 30 సంవత్సరాలు ఆదరించి మీరు కడుపులో పెట్టుకున్నారు. జానారెడ్డి గారు పోటీ చేసిన ప్రతి ఎలక్షన్ లో కూడా హైయెస్ట్ మెజార్టీ ఇచ్చిన మండలం ఏదంటే దామర్చర్ల మండలం నుంచి హైయెస్ట్ మెజార్టీ ఇచ్చిన జానారెడ్డి గారికి. ఆ తర్వాత కూడా జరిగిన ఎన్నికలలో ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీకి దామర్చర్ల మంచి మెజార్టీ ఇస్తా వచ్చింది. ఇప్పుడు కూడా బిఎల్ఆర్ గారికి, మొన్న ఎన్నికలలో పోటీ చేసిన లక్ష్మారెడ్డి గారికి కూడా దామర్చర్ల ప్రజలు ఎట్లయితే జానారెడ్డి గారిని ఆదరించారో అట్లనే ఆదరించి భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళా మొన్న జరిగిన ఎన్నికల్లో మన ప్రభుత్వం కూడా ఫామ్ చేసుకున్నాం. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రభుత్వం దిగ్విజయంగా ప్రజా పరిపాలన చేస్తూ ప్రజల కోసం ఎన్నో పనులు చేస్తూ ముందుకు సాగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రాబోయే 5 సంవత్సరాలు ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులు 3 బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్. స్టేట్ లో మనం పవర్ లో ఉన్నాం. బీజేపీ రాష్ట్రానికి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రాంతానికే కాదు ఈ రాష్ట్రానికి కూడా, తెలంగాణ రాష్ట్రానికి ఎంతో అన్యాయం చేసింది బీజేపీ పార్టీ. మనం బిల్లులో పెట్టినటువంటి ఐటీఐఆర్ ప్రాజెక్టులని ఇవ్వలేదు, ఒక నేషనల్ ప్రాజెక్టులు ఇవ్వలేదు, ప్రాజెక్టుకి ఏది జాతీయ హోదా ఇవ్వలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఏది కూడా మన రాష్ట్రానికే చేసింది లేదు. అలాంటిది మన ప్రాంతంలో ఏం చేస్తారు? కాబట్టి ఎవరైనా మీ ఊళ్ళో ఫ్రెండ్స్, అన్నదమ్ములో, అక్క చెల్లెల్లో ఎవరైనా బీజేపీ వంక వాళ్ళు కొన్ని మభ్య పెడుతుంటారు. ఆ మభ్యలలో పడితే మీరందరూ వాళ్ళకు అన్ని తెలియజేసి వాళ్ళ ఓటు వేస్ట్ కాకుండా చూసుకోవాలి. అది మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. అంతే. ఇంకా టీఆర్ఎస్ విషయానికి వస్తే మొన్ననే భాస్కర్ రావుని మీరు చిత్తు కింద ఓడించారు 55,000 ఓట్ల మెజారిటీతో. ఇక టీఆర్ఎస్ పార్టీ ఇక్కడి సంగతి దేవుడు కూడా రాష్ట్రంలోనే ఉంటుందో పోతుందో అనే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ తరుణంలో వచ్చిన ఈ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చే 5 సంవత్సరాలు ఇక్కడ అధికారంలో ఉంటుంది. కాబట్టి మన మండలమైనా, మన నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలన్నా, మన రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఎమ్మెల్యే దానికి 55,000 వచ్చింది, 1,10,000 ఓట్లు రావాలి. అది సాధ్యమే. మీరందరూ కనుక మనందరం కనుక కలిసి పనిచేసి కృషి చేస్తే, అది చేసుకుంటే మన దామర్చర్లలో మళ్ళా పోయిన 10 సంవత్సరాలల్లో కొన్ని విషయాలలో ఇందాక కిరణ్ చెప్తున్నాడు బ్రదర్, చెప్పి అలసిపోవడమే తప్ప ఎటువంటి కార్యక్రమాలు కాలేదని. దామర్చర్ల మండలంలో మొత్తం 5 లిఫ్ట్లు ఉన్నాయి.
ఇరికిగూడెం, ఇది వీర్లపాలెం, బొత్తలపాలెం, కేశవాపురం, ఇవన్నీ కూడా మన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారితో కలిసి ఎంపీగా నేను ముందుండి ప్రభుత్వం దగ్గర సాధించి ఇవన్నీ కూడా వచ్చే 2 సంవత్సరాలలో పూర్తి చేయిస్తానని మీకు మాటిస్తున్నా. అంతేకాదు ఒక ఎంపీగా ఇందాక మన దామరచర్ల ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఉంది. ఉన్న రైల్వే స్టేషన్ ని మళ్ళా పునరుద్ధరించి దాన్ని రీమోడల్ చేసి దాన్ని అక్కడి నుంచి ఇంకా ఒక 2 ట్రైన్ సౌకర్యాలు తేవాలని ఒక ఎంపీగా నేను కేంద్ర ప్రభుత్వంతో సమాలోచనలు జరిపి ఎట్టి పరిస్థితుల్లో దామరచర్ల స్టేషన్ ని పునరుద్ధరించేదానికి నేను తప్పకుండా కృషి చేసి ఎట్టి పరిస్థితుల్లో సాధిస్తానని మీ అందరికీ మాటిస్తున్నా. అంతేకాదు మనకు ఇంకొక డిమాండ్ ఉంది. పాలిటెక్నిక్ కళాశాలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఈ ప్రభుత్వం ఇప్పటిగా ఒక నియోజకవర్గానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలని ఉన్నది. కాబట్టి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మన దామరచర్ల ప్రాంతంలో పెట్టించడానికి నేను ప్రయత్నం చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నా. కాబట్టి గుర్తుపెట్టుకుని తమ్ముళ్ళు, మన ప్రభుత్వం అధికారంలో ఉంది. రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రేవంత్ గారి సారథ్యంలో బ్రహ్మాండంగా నడుస్తా ఉంది. మీరందరూ కూడా సహకరించి ఎంపీ అభ్యర్థిగా నన్ను అత్యంత భారీ మెజార్టీతో గెలిపించండి. నేను లక్ష్మారెడ్డి గారు కలిసి వచ్చే 5 సంవత్సరాలు మన ప్రాంతాన్ని, మన కార్యకర్తల్ని, మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మే 13 ఎన్నికలు హస్తం గుర్తు మనది. హస్తం గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నా. ధన్యవాదాలు. జై కాంగ్రెస్.